బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉండే కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు కొన్ని సంవత్సరాలు ఉన్నారు, మీరు పనిచేసారు, అన్నీ చేసారు. సో అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడడం జరిగింది, అంటే చనిపోయిన కుటుంబ సభ్యులకి ఏమి వాళ్ళకి లాభం చేసిండని చెప్పేసి, అంటే ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా దాని గురించి? నేను మాట్లాడలేదు, అవకాశం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తాను, ఇక్కడ కూడా ఇచ్చిన తప్పులేదు. ఎందుకంటే వీళ్ళు 25%, 75% కేంద్రం ఇస్తాను, రాష్ట్రం 25. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అమలు చేస్తే తప్పులేదు. ఇప్పుడు మండలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఒట్టిగా పోలీస్ స్టేషన్కు ఫోన్ కొడితే ఇప్పటికీ పోలీస్ కేసులు అయ్యి ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసులను రద్దు చేయించాలి, వాళ్ళ విన కేసులను రద్దు చేయించాలి. మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు మండలంలో ఇంత భూమి ఇవ్వాలి, ఇల్లడు జాగా. ఊరు స్థాయిలో ఉన్న ఊళ్ళో ఇంత ఇల్లడు జాగా ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉన్నది, రాష్ట్రంలో బొచ్చడు మందికి ఇచ్చిండ్రు. ఇప్పుడు స్వతంత్ర సమరయోధులకు ఇచ్చిండ్రు, అట్లనే వీళ్ళకు కూడా ఇవ్వాలి. వీళ్ళకు కూడా పెన్షన్ కల్పించాలి. 75% కేంద్రం ఇస్తాను కాబట్టి వీళ్ళు 25 ఇస్తే తప్పేం లేదనేది నా అభిప్రాయం. ఓకే, అదొకటి. ఈ జాతిపిత, తెలంగాణ జాతిపిత ఎవరు అని అంటే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరికి జాతిపిత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తారన్న, అంటే ఒక సీఎం గారు అట్లా మాట్లాడడం ఎట్లా చూస్తారు? ఒకటే, ఆయనే ప్రకటిత జాతిపిత. ఇప్పుడు ఆయన కుటుంబము, ఆయనతో లాభపడ్డోళ్ళు కొంతమంది అన్ని బాగదులు ఆయన జాతిపిత అంటారు. ఇది తెలంగాణ జాతిపిత, ఆయన జాతిపిత కాదు. ఎందుకంటే 1200 బలిదానాలు వాళ్ళు జాతిపితలు. జయశంకర్ సబ్ లాంటి వాళ్ళు ఒక జాతికి, వాళ్ళు తెలంగాణ జాతి కోసం తప్పించిన వ్యక్తులు. ఇంకొకటి, ఈ ప్రకటిత గాంధీ జాతిపిత కాదు. గాంధీ, నెహ్రూ ఈ దేశానికి చేసినంత ద్రోహం మరెవ్వరు చేయలేదు. ఇప్పుడు అంబేద్కర్ను కూడా వాళ్ళు అవమానించిండ్రు, రాజకీయాలలో ఉండకుండా చేసిండ్రు. ఇవాళ కూడా మత కలహాలు, హిందువులు ముస్లింలు కొట్టుక చచ్చిపోవడానికి కారణం వాళ్ళిద్దరే ప్రధాన కారణం. వాళ్ళు జాతికి ద్రోహులు ఇద్దరు, నెహ్రూ కానీ గాంధీ కానీ ద్రోహులు. పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు శవాలు వస్తుంటే గాంధీ వాళ్ళకు పైసలు ఇవ్వాలని అక్కడ నిరాహార దీక్ష పట్టిండు ఢిల్లీలో. ఈ దుర్మార్గుడు సుభాష్ చంద్రబోస్ చేయబట్టి మన స్వతంత్రం ఏర్పడ్డదని తొలి ఇచ్చినోడు, మనకి సంతకం పెట్టి స్వాతంత్రం ప్రకటించిన ప్రధానమంత్రి చెప్పిండు. ఇంతకంటే ఏం ద్రోహం కావాలి? వీళ్ళు జాతిపితలు కాదు.